నమస్తే. కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను విజిట్ చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకుందామని 40 కార్ల కాన్వాయ్ తోటి బయలుదేరిండు. బయలుదేరుతా ఉంటేనే ఫస్ట్ పెంబర్తి కాడ, ఆ తర్వాత జనగాము, కొమ్మాల టోల్ ప్లాజా, భూపాలపల్లి, ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పోలీసోళ్ళు మొత్తం అరెస్ట్ చేసుకుంటా అందరిని ఆపుకుంటా ఉన్నారు. మొత్తానికి కేటీఆర్ అయితే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయిండు, చేరుకున్నాడు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే కన్నపల్లి పంప్ హౌస్ అంటే ఏంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, కేటీఆర్ ఎందుకు పోయిండో, కేటీఆర్ పోయిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం మాట్లాడుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీ అందరూ తెలుసు. కేసీఆర్ హయాంలో 3.5 సంవత్సరాలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. 40 లక్షల ఎకరాలకు నీటిని అందియడానికి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అందులో ఫస్ట్ ఎక్కడైతే గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తుంటాయో, కలవడానికి వెళ్తూ ఉంటే దాన్ని ఎత్తుగడ్డ ఉన్నా కూడా దాన్ని పంప్ హౌస్లతోటి తీసుకొని వచ్చి అన్ని రిజర్వాయర్లు నింపుకుంటా హైదరాబాద్కి తాగునీరు, మిగతా జిల్లాలకు సాగునీరుగా అందియడం కోసం రివర్స్ ప్రాజెక్ట్ అన్నట్టు. అందులో భాగంగా ఫస్ట్ పంప్ హౌస్ ఏమైతే ఉందో అది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది భూపాలపల్లి జిల్లా మహదేవ్పురం మండలంలో కన్నెపల్లి అనే గ్రామంలో ఉన్నది. దీన్ని లక్ష్మీ పంప్ హౌస్ అని కూడా అంటారు. ఫస్ట్ గోదావరి నుండి అక్కడ నుండి లిఫ్ట్ చేస్తే అన్నట్టు 17 పంపులు ఉంటాయి, పెద్ద పెద్ద పంపులు, ఎగువకు పంపించే పంపులు అన్నట్టు. ఆ నీటిని లిఫ్ట్ చేసి పంపిస్తాయి. అట్లా పంపిస్తే అన్నారము, సుందిల్ల, ఇలంపల్లి, మిడ్మానేరు, మల్లన్నసాగర్, కొండపోచంపల్లి ఇట్లా వచ్చుకుంటా 13 జిల్లాలు కవర్ చేసుకొని హైదరాబాద్కు తాగునీరు, మిగతా జిల్లాలకి సాగునీరు అందిస్తాయి అన్నట్టు. అయితే ఇప్పుడు కేటీఆర్ పోయిన సందర్భం ఏంటంటే అసలే ఇది ఎల్నినో వచ్చింది, కరువు వచ్చింది, మీరు అందరూ చూస్తున్నారు, చక్కగా వర్షాలు కూడా పడతలేవు. కాబట్టి వృధాగా గోదావరి నుండి సముద్రంలోకి పోతానే కదా, ఆ నీటిని మీరు ఆ కన్నెపల్లి పంప్ హౌజు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎందుకు తీసుకొస్తలేరని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించడానికి, మొత్తం ఇదంతా తెలంగాణ వ్యాప్త ప్రజలకు తెలియజేయడానికి కేటీఆర్ అక్కడికి పోయిండు అన్నట్టు. ఎన్నో అడ్డంకుల మధ్యలో కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్కు పోయిండు. ఇక బీఆర్ఎస్ లీడర్లు, జిల్లా నాయకులు, వరంగల్, కరీంనగర్ అన్ని జిల్లాలకు సంబంధించిన నాయకులు ఆయన వెనక పోయిళ్ళు, అక్కడికి పోయిళ్ళు, విజిట్ చేసిళ్ళు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని నీళ్లు వృధా అవుతానే, ఈ సముద్రంలో పోతానే, ఎందుకు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ లాంచ్ చేసి వీటిని ఎందుకు ఉపయోగపరచలేరు అనేది ఒకటి. అసలు కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు పనిచేస్తున్నాయా, దీన్ని ఎందుకు వాడట్లేదు మీరు, పంపులు పనిచేస్తున్నాయా లేదా, ఈ పంప్ హౌస్లు చాలు చేయాలి, ఇది ఎందుకు చాలు చేస్తలేరు, ఇది చాలు చేస్తేనే హైదరాబాద్లో నీటి సమస్య ఏర్పడకుండా ఉంటుంది, లేదా ఈ కరువు సీజన్లో మొత్తం హైదరాబాద్ అంతా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికే ప్రతిరోజు 15,000 వాటర్ ట్యాంకర్ల సప్లై తోటే హైదరాబాద్ తాగునీరు నడుస్తుంది. కాబట్టి మీరు ఇది ఆన్ చేయాలని చెప్పి కేటీఆర్ అక్కడ నుండి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేసిండు. ఇటు నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటా, మీరు కాళేశ్వరం కట్టుడే అసలు తప్పు, మీరు ఆ రాంగ్ ప్లేస్లో కట్టిల్లు, ఏం టెక్నికల్గా ఆధారాలు సేకరించకుండా, ఎక్కడ కట్టాలో తెలియకుండా కేసీఆర్ఏ స్వయాన ఇంజనీర్ అయిపోయి ఎక్కడ ఆయనకు నచ్చిన కాడ అష్టచెమ్మ ఆడినట్టు ఇట్లా డై అయితే ఎక్కడ పడితే అక్కడ కట్టిండు. మీరు అక్కడ కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిల్లు. కాళేశ్వరం కట్టిన అని పేరు చెప్పి మీరు లక్షల కోట్లు వెనకేసుకున్నారు. అసలు అది పనికే రాదు. దాని మీద నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు వచ్చి కూడా రివ్యూ చేసిళ్ళు. ముఖ్యంగా సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్లను సేకరించితే అవి తట్టుకోలేవు, ఆ కెపాసిటీ తట్టుకోలేక దురదృష్టవశాత్తు ఏమన్నా జరిగితే దాదాపు 40 గ్రామాలు మునిగిపోవడంతో పాటు భద్రాచలం కూడా మునిగిపోతుంది. కాబట్టి దాని మీద పూర్తిగా టెక్నికల్ పర్మిషన్స్ వచ్చేదాకా మేము అది స్టార్ట్ చేయము. అంతేగాని ఇందులో రాజకీయం కానీ మీరు అనుకుంటున్న రాజకీయం మేమేం చేస్తలేము, మాకు తెలుసు, దానికి టెక్నికల్ పర్మిషన్స్ వచ్చేదాకా మేము స్టార్ట్ చేయమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అయితే ఇక్కడ కేటీఆర్కు తెలియాల్సింది ఏంటంటే మీ ప్రభుత్వంలో మీరు అది కట్టిళ్ళు, మీ హయాంలోనే అవి కూలిపోయినాయి. అంటే అంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఫస్ట్ బెస్ట్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరే కట్టిళ్ళు. కట్టిన ప్లేస్లనే మెయిన్ పాయింట్లలోనే మొత్తం కూలిపోయినాక మళ్ళీ మీరు ఏ విధంగా ఇది ఈరోజు ఇష్యూ చేయడానికి, హైలైట్ చేయడానికి మీరందరూ అడిగి పోయి ఎందుకు ఇంత పెద్ద లొల్లి చేస్తారు కేటీఆర్? మీరు కట్టేదేదో కరెక్ట్గా కడితే అన్ని డ్యాముల్లాగా, అన్ని రిజర్వాయర్లాగా ఈ రోజు కూడా ఉపయోగపడేది కదా. మీరు అవి చక్కగా కట్టకుండా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి దాని నుండి రివ్యూ తెచ్చుకొని అది తప్పు అని తెలిసినాక కూడా మీ మీద చర్యలు తీసుకోకుండా, అంటే ఇక్కడ మీ 2 పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు ఏం చెప్తానే, ఎందుకు ఈ హడావిడి చేసుడు? మీరే కట్టిళ్ళు, మీ హయాంలో కూలిపోయింది, ఈయననేమో అవి రిపేర్ చేయలే, మళ్ళీ మీరు పోయాడా నేను నీళ్ళు ఎందుకు ఆన్ చేస్తలేవు అని మీరే అంటున్నారు. మీరు కట్టేది కరెక్ట్ కట్టక ఇప్పుడు పోయి ప్రజలన్నీ ఎందుకు అంత ఈ రోజంతా ఎందుకు చర్చలకు తీసుకొని వచ్చిళ్ళు?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్ అని చెప్పి తీసుకురావడానికి తీసుకొచ్చుడు తప్ప నిజంగా అది ఉపయోగపడుతుందా? మీకు తెలుసా? మీ గుండెలకు తెలుసు కదా అది. సరే, రేవంత్ రెడ్డి ఆ తప్పులు ఉన్నాయని రిపోర్ట్ వచ్చినా కూడా కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ అరెస్టు చేయకుండా సిబిఐకి అప్పగించిన అది ఇది అని చెప్పి టైంపాస్ చేసుకుంటా మీ రెండు పార్టీలు ప్రజల ముందు హంగామా చేసి నువ్వు ఇన్ని రోజులు పాలించినావు కాబట్టి నేను కూడా ఇన్ని రోజులు పాలించాలి, నాకు ఒక కంటెంట్ ఉండాలి అని నేను అరవడానికి కాబట్టి నువ్వు దాని దగ్గరికి పో, నువ్వే తప్పు చేసినావు, నువ్వు అడిగిపోయి వరుతావు, రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక కాడ మీటింగ్ పెట్టి మళ్ళీ వరుతాడు. ఈడ ప్రజలకు వచ్చేది నిన్నగాక మొన్న అప్పులకు సంబంధించి కూడా అదే 4.5 లక్షల కోట్లని మీరు, ఆ 8 లక్షల కోట్లని కాంగ్రెస్ వాళ్ళు. ఈ అప్పు చేసేది మీరు, దాని మీద ఒర్రేది వాళ్ళు, మళ్ళీ దాని మీద కౌంటర్ ఇచ్చేది మీరే. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాళేశ్వరం కట్టింది మీరు, కూలిపోయింది మీ హయాంలోనే. వీళ్ళొచ్చి రిపోర్ట్లు తెప్పించుకున్నారు, అది వేస్ట్ అని చెప్పి, సగం వేస్ట్ అని చెప్పి తెలిసింది, మళ్ళీ మీరే లొల్లి పెట్టుకుంటూ ఉంటారు. ఏటన్నా కొసల్లే ముచ్చట ఉన్నదా ఇక్కడ? కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ మీరు ఎందుకు ఇట్లా టైంపాస్ చేస్తాళ్ళు? తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇట్లా ఉసిగొలుపుతాళ్ళు? మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని మొత్తం తప్పులు, శుద్ధ తప్పులు రెండు పార్టీలు పెట్టుకొని ప్రజల్ని మబ్బబెట్టడం కాకపోతే, ప్రజల్ని డైవర్ట్ చేయడం కాకపోతే ఇందులో ఉపయోగం ఏమున్నది? కాబట్టి ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు ఏలిన బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసినలు, ఆ తప్పులను నిర్ధారించుకున్న రేవంత్ రెడ్డి కూడా వాటిని కప్పిపుచ్చుకుంటా, ఇగో నీది నాది ఇద్దరం ఉన్నన్ని రోజులు ఉంటాం కాబట్టి కొంచెమే నేను లైట్గా తిడతాను, నువ్వు కూడా నన్ను తిట్టినట్టు చేయి, అట్లా ప్రయాణం చేసుకుంటూ పోదాం, నేను కాకపోతే నువ్వు కాకపోతే నేను అని చెప్పి తెలంగాణ సంపదనను, తెలంగాణ ప్రజలను మబ్బె పెట్టి ఏం లేదు ఉంటే నీటి బుడుగా నింపి అట్లా సాగిస్తాలు, జీవనం సాగిస్తాలు. ఐసీయూలు ఉంటాం కదా, బెడ్ మీద ఐసీయూలు, అటు చచ్చిపోరు ఇటు బతుకరు, అట్లా కొత్త ఊపిరి మీద ఉండని అన్నట్టే చూస్తాళ్ళు. ఈ తెలంగాణకి ఈ రెండు పార్టీల వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలారా చైతన్యం తెచ్చుకోండి. ఈ ట్రెండ్ మారుతుంది, సమాజం మారుతుంది. కాబట్టి కొత్త పార్టీలు, యువతతో కూడుకున్న పార్టీ, మన విద్యార్థుల రాజకీయ పార్టీని, మన నాయకులను మీరు గెలిపించాలి. గెలిపిస్తేనే వీళ్ళు ఈ రెండు పార్టీలు చేసే డ్రామాకు మనం చెక్ పెట్టగలుగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై వీఆర్పీ.